don't do that. People will, expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic canon and all, because I'm a conscious person. I can't take that fear and the pressure. And he said, no, he saved one message. It is the classic canon. Then he is showing yesterday. And he always tells me that, no, sir, chumma, you are a separate piece, sir. You are, నువ్వు వేరు సార్, మీరు వేరు సార్, మీకు తెలియదు సార్ అని. ఐ డోంట్ నో జీవి, వాట్ ఎవర్, ఓకే, ఇట్ హ్యాపెన్ గుడ్ ఓన్లీ, లైక్ దట్ ఐ సెడ్. జీవి సార్, ద అమౌంట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ యూ kept in me in the re-recording, how much freedom you gave me to change corrections and everything, I can't forget, sir. I'll work few more films, more films with you. Let's do superb music and give it to the beautiful world, beautiful music. Thank you so much, GV sir. Then coming to other artists, Swasika and Ramesh Indra. Swasika, the teacher role. See, ఆ టీచర్ రోల్ని చూసి బాబోయ్ ఇంత సాడిస్టిక్గా ఉందంటే అనుకోకండి. సో స్వీట్, సో దాన్ని ఏమంటారు, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడ చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే, సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు, సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోతుంది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్నా, ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు, అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ షోన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద సొసైటీ అండ్ బీయింగ్ ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్నా, పొలిటీషియన్స్ విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్, ఓకే, కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండమ్మా, ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది. డైరెక్టర్ నోట్ల నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకు రండి. వీళ్ళందరూ అండి, నా క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేమో గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం పెద్ద అమ్మాయి అయిపోతుంది. చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి, వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది, ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యు ఆర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్, యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్. యా అమ్మా, యా తర్వాత ముగించేస్తాను అన్న, ఒక 5 నిమిషాలు అన్న. దాని తర్వాత దినేష్ గారు ప్లీజ్ స్టాండ్ అప్ అండి. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి, నాకు ఒక బ్రదర్ లాగా. మీకు అందరికీ తెలియదు ఏంటంటే, ఇప్పుడు మైత్రిలో ఒక పెద్ద పుల్లాగా పాగా వేసాడు ఆయన, పెద్ద సినిమాలు చేస్తున్నాడు. మైత్రి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యే పర్సన్ అతను. కానీ అతను చెన్నై నుంచి నాకు ఇతనే ఈపీగా కావాలని తీసుకొచ్చింది నేనే. సో దినేష్ గారు, ఖుషి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని ఏది ఏమైనా శివగారికి నచ్చాలా, శివగారికి ఏం కావాలో అది చెయ్యాలా అని ఒకటే మాట మీద నిలబడ్డారు. 2 సినిమాలు అయిపోయి, మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఒక్కసారి మన ఆర్టిస్టుల బ్యాచ్ అంతా అక్కడే అలా నిలబడండి, అప్పుడు తెలుస్తుంది నాకు ఎవరెవరు అనేది. సూరి, కిషోర్,
కొమరం నువ్వు ఎమోషనల్ అవుతుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓకే ఏదో మంచి పని చేస్తున్నావు అనే ఫీలింగ్ వచ్చింది నువ్వు నాకు చెప్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. శ్రీధరు మా బావ, అరే మీరు గంజా గ్యాంగ్ వీళ్ళందరూ, రే సారీ రా మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టాము ఆ మేక్ ఓవర్ కోసం దానికోసం అక్కడ ఇక్కడ అంటే ఒక పక్క లోపల సరదా తీరిపోతున్నా ఇప్పుడు మొహంలో మీరు చూపించలేదు. సూపర్ ఆర్టిస్టులు రా మీరు, మంచి మంచి రోల్స్ వస్తాయి ఫ్యూచర్లో, బాగా చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి. రాకీ మీరు కూడా అండి అందరూ అదే ఇప్పుడు మీరు ఎవరైతే నిలబెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున నేను అప్రిషియేట్ చేసినట్టే దయచేసి భావించండి. శ్రీధర్, కొమరం, కిషోర్ నువ్వు మాకు సెట్లోని ఎంటర్టైన్మెంట్ సినిమాలు సూపర్ ఆర్టిస్ట్వి. నీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా చిన్నదే ఇస్తున్నాను నేను, నువ్వు ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్. సో ఏంటంటే చిన్నది పెద్దది ఎప్పుడు పట్టించుకోకూడదు, జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సూరి కమిటీ కుర్రోల్లో చూశాను రా, అక్కడ బాగా చేసావు. ఇక్కడ రవణకి ఒక సింపతి క్రియేట్ చేస్తే ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు నువ్వు బెస్ట్ ఇచ్చేవరా సూరి. థ్యాంక్ యూ సో మచ్ రా. ప్లీజ్ సిట్ డౌన్. ఇంకా మీ బ్యాచ్లో ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఫైనల్ థింగ్, టక్కుమని చెప్పండి రా ఎవరైనా మర్చిపోయానేమా. ఎడిటర్ ప్రవీణ్ చెప్తానండి. ప్రవీణ్